వైసీపీ అధినేత జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యాన్ని కేంద్రం దృష్టికి తెచ్చారు వైసీపీ ఎంపీలు. హస్తినాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వినతి పత్రం ఇచ్చారు. జగన్ జిల్లాల పర్యటనలో వరుసగా భద్రతా వైఫల్యాలు చోటు చేసుకుంటున్నాయని అమిత్ షాకు వివరించారు. గత 2 ఏళ్లుగా జగన్ రాష్ట్ర పర్యటనలన్నింటిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని గుర్తు చేశారు వైసీపీ ఎంపీలు. జగన్ భద్రతా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. జగన్ కు పటిష్టమైన భద్రత కల్పించేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఎంపీల ఫిర్యాదుగా సానుకూలంగా స్పందించారు అమిత్ షా. జగన్ భద్రతా అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యాన్ని కేంద్రం దృష్టికి తెచ్చారు వైసీపీ ఎంపీలు. హస్తినాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వినతి పత్రం ఇచ్చారు. జగన్ జిల్లాల పర్యటనలో వరుసగా భద్రతా వైఫల్యాలు చోటు చేసుకుంటున్నాయని అమిత్ షాకు వివరించారు. గత 2 ఏళ్లుగా జగన్ రాష్ట్ర పర్యటన అన్నింటిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని గుర్తు చేశారు వైసీపీ ఎంపీలు. పోయిన నెలలో జరిగిన భీమవరం పర్యటన సందర్భంగా కానివ్వండి, శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా కానివ్వండి, మరీ లేటెస్ట్గా 3 రోజుల కిందట జరిగిన వెస్ట్ గోదావరి జిల్లా దేవరాపల్లి పర్యటనలో ఏ విధంగా భద్రత లోపాలు ఉన్నాయి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది, కనీసం మినిమం భద్రత కూడా కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది అనే దానిపై ప్రధానంగా చెప్పడం జరిగింది. దానికి ఆయనకి సంబంధించిన కొన్ని ఫొటోస్ అవి కూడా ఆయనకు చూపించాం. తప్పకుండా దానిపై చర్య తీసుకునే కార్యక్రమం, ఏ విధంగా చర్యలు తీసుకోవాలో నేను ఆలోచించి చర్య తీసుకునే కార్యక్రమం చేస్తానని సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇటువంటి ప్రమాదమైనా జరగవచ్చు, ఆయన ప్రాణాలకు కూడా ముప్పు రావచ్చు. అదే థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. స్టేట్ గవర్నమెంట్ అసలు కావాలనే భద్రత కల్పించలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దానిపై ఆయన సానుకూలంగా స్పందించారు. తప్ప